హాయ్ అండి, నేను మీ నిఖిత. ఈరోజైతే బెండకాయ ఫ్రై ముద్దగా అవ్వకుండా కరకరలాడే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే బెండకాయలు కట్ చేసి పెట్టేశానండి. అవి ఫస్ట్ ఆయిల్ వేయకుండా పెనం పెట్టి ఒకసారి ఫ్రై చేసుకుందామండి. బెండకాయలు జిగురుగా రాకుండా ఉండాలంటే నేనైతే మార్నింగ్ కట్ చేస్తానండి. ఇవి మనం బెండకాయ ఫ్రై ముద్దగా రాకుండా ఉండాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తానండి, మీరు ఫాలో అవ్వండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బెండకాయ ముద్దగా వస్తే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. నేనైతే ఏం చేస్తానంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. నేనైతే మార్నింగ్ కట్ చేసి ఎండలో అయితే పెడతానండి. ఎండలో ఆరపెడతాను నేను. ఎవరైనా ఇలా చేస్తారా కామెంట్ చేయండి. ఎవరైనా ఇలా ఎండలో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎండలో పెట్టడం వల్ల జిగురు అనేది ఉండకుండా డ్రై అవుతాయండి. బెండకాయలు అయితే ఫ్రై చేసుకున్నప్పుడు అవి ముద్దగా అవ్వకుండా విడివిడిగా వస్తుంది ఫ్రై. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా హస్బెండ్ అయితే అలా ముద్దగా అయితే ఇష్టం ఉండదండి. ఇదైతే నేను మా నాన్నమ్మ దగ్గర చూశానండి. ఆవిడ అలాగే ఎండలో పెట్టేది. అప్పటి నుంచి నేను కూడా అలా ఎండలో పెట్టి చేస్తానండి. అసలు ముద్దగా అవ్వదు, విడివిడిగా ఉండి బాగుంటుందండి ఫ్రై. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాండి పెట్టి పోపు దినుసులు అయితే వేసి వేయించి ఇందాక మనం ఆయిల్ వేయకుండా ఫ్రై చేసాం కదండి బెండకాయలు, అవైతే పక్కన పెట్టేస్తాను. వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇవైతే బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత పసుపు అయితే వేసి కొంచెం కలుపుకోండి. ఫ్రెండ్స్, అవి మాడినట్టు కనిపిస్తుంది కానీ ఏం మాడలేదండి, బాగానే వచ్చింది. అప్పుడప్పుడు అలా కొద్దిగా జరుగుతాయండి. ఓకే, బెండకాయలు అయితే వేసేసి కలిపేసుకోండి. మూత పెట్టి మగ్గించండి కొంతసేపు అయితే. ఈ బెండకాయ ఫ్రై అనేది పప్పు చారు, సాంబార్, సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారా అవి ఎలా కలుపుతుంటుంటే ఎంత విడివిడిగా ఉన్నాయి. జిగురు అనేది రాదు. జిగురుగా అయితే అస్సలు ఉండదండి. చాలామందికి అయితే ఇష్టం ఉండదు. జిగురుగా ఉండడం వల్ల తినడం మానేస్తారు. ఇలా అయితే ట్రై చేయండి. సాల్ట్ అయితే వేసుకుని బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారా అసలు ముక్క అంటుకోకుండా జిగురుగా లేకుండా ఎలా వచ్చిందో. ఇలా ఉంటేనే మా పిల్లలు ఇష్టంగా తింటారండి. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం ఇలా ఉంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.